బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు అంటే ఈ కేసులన్నీ అవి పద్ధతి ప్రకారమే ఆ సెక్షన్ వేసి పెట్టారు కాబట్టి కోర్టు ఏం చేసిందంటే జస్ట్ దీనికి కూడా అరెస్ట్ లేదు కానీ వాయిదాలు జరగాల్సిందే ట్రయల్ జరగాల్సిందే అంది. రేపు పొద్దున ఇప్పుడు ఈ కేసులు 30 కేసులు అన్నారా మీరు, 30 కేసుల్లో కోర్టు తిరిగి వచ్చినప్పుడు దోల్ తీర్పు 30 కేసుల్లో 30 కోర్టుల్లో లాయర్లు పెట్టుకుని ఆ 30 కేసులు అంటే నెలకు 30 రోజులే, ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వాయిదాకి వెళ్తే నెల రోజులు సరిపోవు. పైగా మనోడు హైదరాబాద్ లో ఉంటాడు, హైదరాబాద్ నుంచి పిఠాపురం ఒక రోజు రావాలి, మచిలీపట్నం ఇంకో రోజు వెళ్ళాలి, ఇంకో రోజు రేపు నుంచి ఉంటుంది అసలు సినిమా. అయిపోయింది అనుకుంటారా ఇంటి మీరు? బెయిల్ వచ్చి బయటకు వెళ్ళిపోయిన వెంటనే ఇక ఫ్రీ అయిపోయాడు వాడు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో రిలాక్స్ గా కూర్చుని మళ్ళీ ఆడిని ఇన్ని తిట్టిస్తాను అనుకుంటారా ఏంటి? దోలన్నారు తీరిపోద్ది రేపు నుంచి. ఇప్పుడు బెయిల్ వచ్చి బయటికి రావడం అనేది జస్ట్ ట్రైలర్, ఇది పిక్చర్ అభి బాకే మేరా దోస్త్. ఎక్కడి నుంచి ఉంటుంది అసలైన సినిమా? బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు? మేమేం తప్పు చేయలేదండి, ఎవరిని నా కొడుకాని కానీ నాలుగు చీరేస్తాం అది ఇదని నేనేం మాట్లాడలేదని. కానీ జగన్ గారు నా మీద 30 కేసులు పెట్టారు. ఆ 30 కేసుల్లో నేను 22 రోజులు జైలు నుండి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది నాకు. అలాగే మనోడు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏదైనా చట్ట పరిధిలో ఉండాలి తప్ప చట్టాన్ని మీరితే దాన్ని కడుక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది. మీరు ఏదో అనుకుంటున్నారేమో. నా మీద తప్పుడు కేసులే నా మీద పెట్టినాయి అన్ని. కేసు పెట్టినోడు కూడా కోర్టుకు అటెండ్ అవ్వడు, నాకు సాక్షులు కూడా రారు. అయినా కూడా ఒక్కొక్క కేసు 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. దోలన్నారు తీరిపోద్ది రేపటి నుంచి. అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ప్రజల్లారా, మన మీద ఎవరన్నా తప్పుడు కేసులు అంటే మల్టిపుల్ కంప్లైంట్స్ అనేక రకాలైనటువంటి పోలీస్ స్టేషన్స్లో ద సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్సెస్ ఒకటే, కంప్లైంట్లు వేరే వాళ్ళు డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ లాంచ్ చేసినట్లయితే పబ్లిక్కి, ప్రజలకి మనకు ఉండేవంటి లీగల్ రెమెడీస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రెమెడీ, సబ్సిక్వెంట్ ఎఫ్ఐఆర్స్ అన్నిటినీ కూడా మనం హైకోర్టుకు వెళ్ళి క్వాష్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అలా ఉంటుంది, సబ్సిక్వెంట్ ఎఫ్ఐఆర్స్, ఈ ఎఫ్ఐఆర్ దాటిన తర్వాత అనేక రకాలైనటువంటి పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడైతే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టారో, సో కాజ్ ఆఫ్ యాక్షను, ఫ్యాక్ట్స్, సర్కమ్స్టాన్సెస్ అన్నీ ఒకటే కాబట్టి మిగతా ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా ఒక మెలీషియస్ ఇంటెన్షన్తో, ఒక ఉద్దేశపూర్వకంగా పెట్టారని చెప్పేసి మనం హైకోర్టుకు వెళ్ళి మిగతా ఎఫ్ఐఆర్లు అన్నిటి మీద స్టే వేసుకోవచ్చు, తొలగించమని కూడా మనం హైకోర్టుని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఓన్లీ ఒకటే ఎఫ్ఐఆర్ ఒక కోర్టుకు సంబంధించిన మాత్రమే ఉంటుందండి. సో ఇది ఫస్ట్ దారి. రెండో దారి, అక్యూజ్డ్కి, ముద్దాయికి రెండో దారి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ టు వన్ కోర్ట్. ఇవన్నీ 30 సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఒకటే ఇంటెన్షన్ కాబట్టి, ఒకటే మెన్స్రియా కాబట్టి, ఒకటే సెక్షన్లు కాబట్టి ఇవన్నీ తాలూకు వంటి ఎఫ్ఐఆర్లు సింగిల్ కోర్టుకు కూడా మనము హైకోర్టుకు పోయి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ముద్దాయి 30 కోర్టులు 30 వాయిదాలు తిరగవలసిన అవసరం లేదు. అంటే మొత్తం అన్ని కేసులు కూడా ఒక సింగిల్ కోర్టుకి మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో ఇది రెండో ప్రొవిజన్ అండి. మూడోది, డబుల్ జియో ప్యారడీ అనేది మంచి ప్రొవిజన్ ఉందండి లీగల్గా. అంటే ఏ ఒక్క ముద్దాయి అన్న పనిష్మెంట్ ఒక ఒఫెన్స్కి ఒకసారి అనుభవించగలుగుతాడు. డబుల్ జియో ప్యారడీ, నో పర్సన్ కెన్ బి పనిష్డ్ ఆన్ ద సేమ్ ఒఫెన్స్ ట్వైస్. అంటే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్లో కేసు, ట్రయల్ ఇవన్నీ ప్రూవ్ అయ్యి తనకు ఒక 3 నెలలు లేకపోతే ఫైన్, జైలు వేసారనుకోండి, ఇంకా అక్కడితో మిగతా 29 కేసులు సంబంధించిన మళ్ళా 29 సార్లు పనిష్మెంట్ అనుభవించవలసిన అవకాశం అవసరం